హలో అండి. మనం వీక్ ఆఫ్లో ఖాళీ కూర్చుంటే గుర్తొచ్చింది. మనం వర్షం పడుతున్నప్పుడు బాగుంది కదా అని చెప్పి బురదలో ఏటుగట్టు మీద వెళ్ళిపోయాం. బండి అంతా బురద బురద అయిపోయింది. వాష్ చేద్దాం కింద దిగాను. ఆ బండి చూసి నాకు అనిపించింది ఇవన్నీ మన వల్ల ఏలా లేవురా అని చెప్పి ఇంక ప్రెషర్ వాష్కి తీసుకెళ్ళాను. ఆ ప్రెషర్ వాష్కి వెళ్ళడం కాదు కానీ ఈ రోడ్లు వర్షాల వల్ల ఎలా మునిగిపోయా బురద బురద ఉన్న చోట ఎలాగోలా తీసుకొచ్చి ప్రెషర్ వాష్కి ఇచ్చాను. అయ్యా లక్ష్మణయ్య నువ్వు బండి బురద కొందు వాష్ చేయని చెప్తే నీట్గా వాష్ చేసి నాకు అప్పగిచ్చాడు. బండి అప్పగిచ్చిన తర్వాత పేమెంట్ కొట్టేసి లక్ష్మణ్కి ఎంత బండికి అడిగేసి ఉన్నా అదే బురద రోడ్లు వెళ్ళాలి కదా. ఇంకా అటు ఇటు దిక్కులు చూసుకొని బురద అవ్వకుండా ఎలాగోలా కష్టపడి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది ఏంటంటే బండి కొన్న దగ్గర నుంచి కనీసం చైన్కి లూప్ కూడా చేయలేదు మనం. బండి కొన్న కొత్తలో ఆ ఊపులో నేను మెయింటైన్ చేసేస్తాను రెగ్యులర్గా లూప్ చేసేస్తానని చెప్పి కొన్నానండి ఆ చైన్ క్లీనింగ్ కిట్. సర్లే ఇప్పుడు ఎలాగో ఉంది కదా అని వాడదామని తీశాను. మళ్ళీ చైన్ లూప్ చేయడానికి చేతితో టైర్ తిప్పాలి, చైన్ లూప్ చేయాలి, అదంతా బద్ధకం. ఇంక బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో వేసేద్దాం, అది తిరుగుతూ ఉంటుంది మనం చేసేద్దాం అని చెప్పి ఫస్ట్ గేర్లో వేసి బ్రష్తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఆ కిట్లో చైన్ క్లీనర్ అని చెప్పి ఒక స్ప్రే ఇచ్చారు. ఆ స్ప్రే కొట్టేసి అటు ఇటు ఇలాగా మళ్ళీ స్ప్రే కొట్టేసిన తర్వాత మన చేతులు తిన్నగా ఉండవు కదా, అది క్లీన్ చేయాలని చెప్పి క్లాత్ పెట్టానండి. ఆ క్లాత్ పెట్టిన తర్వాత అనిపించింది అరే ఇప్పుడు నాకు చెయ్యి ఈ చైన్లో కానీ ఆ టైర్లో కానీ పడితే ఏంటి క్యారెట్ ముక్క తెగినట్టు తెగిపో వెళ్ళు అని చెప్పి గుర్తొచ్చి తీసి మళ్ళీ ఆ బ్రష్తో క్లీన్ చేసి నెక్స్ట్ చైన్ లూప్ స్ప్రే తీసి చైన్ లూప్ కొట్టేసానండి. ఇది మన బండి రెగ్యులర్ మెయింటెనెన్స్ వీడియో. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.